హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి. మేమైతే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఇలాగా పూలదండలు మామిడాకులు ఇంటి తోరణాల కింద మంచిగా కట్టి దేవుడి దగ్గర అందగా ముగ్గు వేసామండి. అలాగే బిందెకి మేము అంటే నీళ్ళు కడవ పెట్టుకుంటారు. కడవ లేకపోతే ఇలాగ ఈ రాగి బిందె అయినా కొత్త బిందెలు పెట్టుకుంటాము. ఇది మా సైడ్ ఫెస్టివల్ ఎలా చేసుకుంటారా అలా చేసుకుంటామండి. మేము ఉగాది రోజున పెద్దలకి బట్టలు అవి పెట్టుకుంటాము. ముందుగా బిందెకి నిండా వాటర్ పట్టి మంచి నీళ్ళు తీసుకొని దాని బిందెకి చుట్టూ మొత్తం పసుపు బొట్లు అవి అయితే పెడతాము. ఇలాగ గోడకి నామాలు అవి అయితే పెట్టి అక్కడ కింద బియ్యం పోసి ఆ బిందెనైతే ఆ బియ్యం మీద పెట్టి దానిపైన అయితే పెద్దలకి బట్టలు అయితే పెట్టుకుంటాము. అలాగే బట్టల మీద ఒక కొబ్బరి గిన్నె పెట్టి దాంట్లో డబ్బులు పసుపు కుంకుమ అన్నీ అయితే వేస్తారండి. తర్వాత మా నాన్నగారి ఫోటోకి కూడా దండ వేసాము. అది కూడా అక్కడ పక్కన పెట్టారు. ఇంకా దేవుడికి పూలు పెట్టి దేవుడి మొత్తం బొట్లు అవి పెట్టి అలంకరించాము. ఈలోపు మా పాప అయితే ఉగాది పచ్చడి అయితే రెడీ చేసిందండి. చిన్నగా దానికి వచ్చినట్టు ఏదో సింపుల్గా, అసలు ఊరుకోదు కదండి, ఇంకేదో ఒకటి చేయాలంటూ ఇంకా అలాగే ఉగాది పచ్చడి అయితే చేసింది. ఇంకా తర్వాత చేసిన ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర తీసుకొచ్చి అయితే పెట్టాము. ఎక్కువ ప్రసాదాలు అయితే చేయలేదండి. బూరెలు, పులిహోర అండ్ చక్కెర పొంగలి అయితే చేసాము. ఇంకా అవి తీసుకొచ్చి ఇంకా పెట్టాము. ఇక్కడ పెద్దలకి అయితే పెట్టుకుంటున్నాము. ఇట్లా 5 అరిటాకులు వేసి దాంట్లో పాయసం పెడతాము. తర్వాత అందులో చేసిన ప్రసాదాలన్నీ పెట్టి అలాగే దాంట్లో కొంచెం నెయ్యి, పప్పు కూడా వేస్తారు. ఇంకా పప్పు దీంట్లో కలిపి వేసి చేసేసింది ప్రసాదం అయితే. ఇంకా నెయ్యి వేసి మిగతా ప్రసాదాలు కూడా పులిహోర, బూరెలు కూడా అన్ని చోట్ల అయితే ప్రసాదాలు పెట్టాము. ఇది మా సైడ్ అంటే ప్రకాశం డిస్టిక్ సైడ్ అట్లాగా మేము ఇక్కడ అందరూ ఉగాది రోజున అయితే పెద్దలకి బట్టలు అయితే పెట్టుకుంటారు. ఇటు మిగతా స్టేట్లో ఎట్లా చేసుకుంటారో మాకైతే తెలీదు. బట్ మా సైడ్ అయితే ఇట్లానే చేసుకుంటాము. ఇంకా తర్వాత 5 ప్లేట్లలో ఇలా తాంబూలం అయితే పెడతాము అన్నిటికీ. ఇంకా తర్వాత దీపారాజన చేసి కొబ్బరికాయ కొట్టి దేవుడికి హారతి అయితే ఇచ్చాము. ఇదంతా ఎంత ఎర్లీ మార్నింగ్ లేచిన పూజ మొత్తం అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 11:30, 12 అయితే అయిపోయిందండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత దీన్ని కడవ పట్టడం అంటారు. ఇట్లాగా అందరూ ఇండ్లలో కడవ అయితే పడతారు. గోవింద అని చెప్పుకుంటూ. మా సైడ్ అయితే తిరుగుతుంది అంటారు, పెద్దలు వచ్చి తిప్పుతారని. బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు. బట్ వాళ్ళ నమ్మకం అది అట్లాగా. ఇంకా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరే ఉన్న దుర్గమ్మ గుడికి అయితే వచ్చాము. గుడిలో కూడా ఉగాది పచ్చడి అండ్ పులిహార ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంక ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలన్నీ తీసుకొని ఇట్లా బూరెలో నెయ్యి కరగలేదు. ఇంక అప్పటికే ఆకలిస్తుందని ఇంకా అది వేసేసుకున్నాను. ఇంకా ప్రసాదాలను తినేసిన తర్వాత బయటికి అయితే వెళ్తున్నాము. కొంచెం పని ఉండి ఈలోపు మా ఇంటి సైడ్ అయితే ఈ అమ్మవార్లు అయితే తీసుకొస్తున్నారు.